వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ సినిమా రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ 2025 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక గద్దర్ పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఘనంగా ప్రకటించింది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ అవార్డుల జాబితాలో సినీ దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని అత్యున్నత ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో ప్రభుత్వం సత్కరించనుంది. ఈ పురస్కారాల ప్రకటనతో టాలీవుడ్ లో పండుగ వాతావరణం నెలకొంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చిరంజీవి అందించిన అసమాన సేవలను గుర్తిస్తూ ఆయనకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును కేటాయించగా, మరోవైపు విశ్వనటుడు కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డును ప్రకటించారు. అలాగే తెలుగు సాహిత్యాన్ని తన కలంతో సుసంపన్నం చేసిన ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే పురస్కారాన్ని అందజేయనున్నారు. ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు, సింగీతం శ్రీనివాసరావుకు బిఎన్ రెడ్డి అవార్డు, ఏఎన్ఆర్ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డులకు సంబంధించిన స్పెషల్ జ్యూరీ వివరాలను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అధికారికంగా వెల్లడించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ బోర్డు ధృవీకరణ పొందిన చలనచిత్రాలు, షార్ట్ ఫిలింలను ఈ అవార్డుల కోసం పరిగణలోకి తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకను మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించనున్నారు. తెలుగు సంవత్సరాది రోజున సినీ ప్రముఖులను గౌరవించుకోవడం ద్వారా ఈ వేడుకకు మరింత విశిష్టత చేకూరనుంది.